2 సీట్లు 20 మంది పార్ట్లు. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రెజెంట్ సిట్యుయేషన్. రాజ్యసభ స్థానాల విషయంలో నిన్నటిదాకా జరిగిన ప్రచారం ఒకటైతే ఇప్పుడు తెరపైకి వచ్చిన సమీకరణాలు వేరేలా ఉన్నాయి. 2 రాజ్యసభ స్థానాలు తెలంగాణ నేతలకు దక్కనున్నాయా? పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికి రాబోతోంది? తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కే దక్కబోతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని పెడితే ఎన్నిక అనివార్యమవుతుంది. పోటీ లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవమవుతారు. దీంతో ఆ 2 రాజ్యసభ స్థానాల కోసం అధికార కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. పెద్దల సభలో బెర్త్ కోసం ఢిల్లీ స్థాయిలో నేతల లాబియింగ్ జరుగుతోంది. 2 సీట్లలో ఒకటి అధిష్టానం కోటాలో అభిషేక్ మను సింఘ్వీకి ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఆయన్ని తెలంగాణ నుంచి కాకుండా ఇంకేదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అదే జరిగితే 2 సీట్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలకే దక్కబోతున్నాయి. సామాజిక సమీకరణలను ఆధారంగా చేసుకుని 2 అభ్యర్థుల్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే 2 స్థానాలకు 20 మంది వరకు నేతలు రేసులో ఉన్నారు. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయమై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ రేసులో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీలు మధు యాష్కీ గౌడ్, వి హనుమంతరావు పేర్లు తెరపైకొచ్చాయి. మధు యాష్కీ గౌడ్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడు అనే పేరుంది. ఇక కాంగ్రెస్ కి వీర విధేయుడిగా పేరున్న వి హనుమంతరావు తనకు చివరి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి జట్టి కుసుమకుమార్ వి హనుమంతరావుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఢిల్లీలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న చల్లా వంశీ చంద్రెడ్డి పేరు కూడా తెరపైకొచ్చింది. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాహుల్ కోటరీలో ఉన్న నేత కావడంతో చల్లా వంశీ చంద్రెడ్డికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఇక గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని నేతలు ఇప్పుడు రాజ్యసభ రేసులోకొచ్చారు. వారిలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, టీజీఎండీసీ చైర్మన్ అనిల్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరు కూడా వినపడుతోంది. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతల పట్ల అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చి సంతృప్తిపరిచే ప్రయత్నం చేయొచ్చని టాక్ వినిపిస్తోంది. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరుపై చర్చ జరుగుతోంది. గతంలోనే వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించినా అది సాధ్యపడలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు వినపడుతోంది. మేధావుల నుంచి కోదండరాం, కంచె ఐలయ్య పేర్లపై చర్చ జరుగుతోంది. హర్కర వేణుగోపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. మొత్తానికి 2 రాజ్యసభ స్థానాలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరికి దక్కుతాయి అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.